జై హో పత్రిజీ. మనం అద్భుత సృష్టి బుక్ నుంచి డిఎన్ఏ గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి డిఎన్ఏ యాక్టివేషన్కి అడ్డుపడే శక్తుల గురించి తెలుసుకున్నాం. మార్ఫోజెనెటిక్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు 12 స్ట్రాండ్ డిఎన్ఏ ఆర్ఆర్ఏ ప్రాసెస్ గురించి తెలుసుకున్నామండి. అద్భుత సృష్టిలో 12 పోగుల డిఎన్ఏని రీకోడింగ్ చేయడాన్ని 12 స్ట్రాండ్ STRAND స్ట్రాండ్ డిఎన్ఏ రీకోడింగ్ ప్రాసెస్ అంటారు. మెడికల్ సైన్స్ 2 పోగుల డిఎన్ఏ గురించి తెలుసుకుంది, కానీ మిగిలిన 10 పోగుల జంక్ డిఎన్ఏ గురించి తెలుసుకోలేకపోయింది. మ్యాటర్ అండర్లైన్ చేసుకోండి. మనకు అందుకనే 12 పోగులున్న డిఎన్ఏ 2 పోగులనే కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు. మరి 10 పోగుల జంక్ డిఎన్ఏ గురించి తెలుసుకోలేకపోయింది. ఇటీవల తెలిసిన విషయం ఏమిటంటే, మన యొక్క 10 పోగుల డిఎన్ఏలోనే ఎంతో జ్ఞానం దాగి ఉందని, ఈ డిఎన్ఏలోనే మల్టీ డైమెన్షన్ కాన్షియస్నెస్ దాగి ఉంది. ఈ కాన్షియస్నెస్ మనకు అందుబాటులోకి రావాలి అంటే డిఎన్ఏ ఆర్ఆర్ఏ ప్రాసెస్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇది మేడం చెప్పారనమాట ఈ బుక్లో, అద్భుత సృష్టి బుక్లో. ఆర్ఆర్ఏ ప్రాసెస్ అంటే ఏమిటి? ఆర్ రీఅలైనింగ్, ఇంకొక ఆర్ రీకనెక్టింగ్, ఏ అంటే యాక్టివేటింగ్ ప్రాసెస్. డిఎన్ఏ పునరమరిక కనెక్టింగ్ ప్రక్రియ అంటారు దీన్ని తెలుగులో. ఆర్ఆర్ఏ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆర్ఆర్ఏ అంటే రీఅలైనింగ్, రీకనెక్టింగ్, యాక్టివేటింగ్ ప్రాసెస్. ఇది డిఎన్ఏ పునరమరిక కనెక్టింగ్ ప్రక్రియ. దీన్ని ఆర్ఆర్ఏ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మన యొక్క మల్టీ డైమెన్షనల్ బహుమతీయ శక్తి సామర్థ్యాలు, ఇంకా భౌతిక సామర్థ్యాలను ఎథరిక్ లెవెల్లో ఈ ప్రక్రియ ద్వారా మల్టీ డైమెన్షన్ శక్తి సామర్థ్యాలు, భౌతిక సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఎథరిక్ లెవెల్స్లో న్యూరల్ నెట్వర్క్ ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్లు పొందుతాం, ఉన్నతలోక సమాచారాన్ని అందుకోగలుగుతాం. ఈ ప్రక్రియ ద్వారా ఇతర డైమెన్షన్స్ని చూడటం, కమ్యూనికేట్ చేయటం జరుగుతుంది.